బలరాము ఒక్కసారి రా. ఇదా కుక్క. ఎట్ లాస్ట్ నేను భయపెట్టడానికి ఒకడు దొరికాడు. వావ్! ఎవరు కింద పడేశారు? నేను సత్యను. అయ్యో మీనాక్షి, అంత నాశనం చేసేశావు. ఇంతకీ ఏం చేశావే? ఈ రోజు రాత్రికి నేను భయపెట్టడానికి తినే దొరికింది. నేను తనను భయపెట్టేసి స్పృహ కోల్పోయేలా చేశాను. ఎంత పని చేశావే గాయత్రి, ఇప్పుడు ఏం చేద్దాం? చూడండి, ఎవరైనా వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సత్య, లోపలికి రా. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. పద పద. అయ్యో అయ్యో మీనాక్షి, నీకేమైంది? అలా పడిపోయావేంటి మీనాక్షి? మీనాక్షి దేవి, అమ్మా త్వరగా రండి. అరే మీనాక్షి, మీనాక్షి, అరే తను స్పృహలో లేదు. ముందు తన్ని గదిలోకి తీసుకెళ్ళండి. పదండి. ఇంకా స్పృహ రాలేదేంటి? అమ్మా మీనాక్షి, కళ్ళు తెరువు మీనాక్షి. భగవంతుడా, నీళ్ళివ్వు. అలాగే అత్తయ్య. మీనాక్షి కళ్ళు తెరువు, నాకు భయం వేస్తుంది. అమ్మా మీనాక్షి, మీనాక్షి, కళ్ళు తెరువు మీనాక్షి. మీనాక్షి, ఏమైంది? నువ్వెందుకు కళ్ళు తిరిగి పడిపోయావు? అత్త, అత్త, తను ఏ అత్త మీనాక్షి? నువ్వు చెప్పేది ఎవరి గురించి? కావేరి అత్తయ్య గురించా? ఇక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఒకటే, తనే అయి ఉంటుంది. చెప్పు మీనాక్షి. ఏమైందో చెప్పు. చెప్పు. వాళ్ళు అదే అత్త. మాటి మాటికి అత్త అత్త అంటున్నావు. ఒకవేళ తనకి ఏమన్నా జరిగిందా? మీనాక్షి ఇందాక నుంచి అత్త అత్త అంటుంది. అంటే దాని అర్థం తను ఏదో చూడకూడదు చూసుంటుంది. అందుకే తను ఇలా అంటుంది. ఐ హోప్ ఇది సీరియస్ ప్రాబ్లం కాదనుకుంటున్నాను. మేము వెళ్ళి చూసొస్తాం. వద్దండి, ఏం జరిగిందో తెలుసుకుందాం. అవును, రా కార్తీక్, వెళ్దాం రా. త్వరగా వెళ్ళండి. నువ్వేం భయపడకు మీనాక్షి. కంగారు పడుకు కదా. భయపడకు. ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కదా, చూస్తారు. అయ్యో, వాళ్ళు వచ్చేసారే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళి తలుపు తీస్తాను. ఆగు, మర్యాదగా ఆగు. వీళ్ళు తలుపు ఎందుకు తెరవట్లేదు? ఒకవేళ తనకేమన్నా జరిగిందా ఏంది? మనం ఏదో ఒకటి చేసి తలుపులు తెరుచుకునేలా చెయ్యాలి. అంటే పగలు కొడతావా? పగల కొడదాం. కార్తీక్, మనం ట్రై చేద్దాం. కుల్జా సిమ్ సిమ్. ముసుగు తొలగిపోతుంది, రహస్యం బయట పడిపోతుంది, సంబంధం తెగిపోతుంది. నోరు మూసుకో, లేకపోతే నీ నాలుగు తెగ్గొస్తాను. నోరు మూసుకో. ఆంటీ, అంకుల్, నేను వెళ్ళి చూస్తాను. లవ్లీ గారు కొంచెం నెమ్మదిగా, నిద్రలో ఉన్నారు, భయపడతారేమో.
అయ్య బాబాయ్. మీరందరూ ఇలా వచ్చారేంటి? ఆంటీ అది మీనాక్షి అక్కయ్య. రండి. ఏమండి, మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయిందా? మాకు ఆ విషయమే తెలియలేదు. మేమందరం నిద్రపోతూ ఉన్నాం. చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా మీనాక్షి? ఇంత పెద్ద గందరగోళం జరిగినా కూడా మాకు అసలు ఆ విషయం గురించి తెలియనే లేదు. అమ్మా మీనాక్షి, నీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? నేను చాలా అందంగా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను కళ్ళర్పకుండా చూస్తున్నావు కదూ. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీ మొహం తెల్లగా పాలిపోయినట్టుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. తననా? మా సత్యనా? లేదు మీనాక్షి, మా సత్య నా కొంగు పట్టుకుని నిద్రపోతుంది. ఏమండి, వాళ్ళు మన మొహాలు చూసి అపార్థం చేసుకుంటున్నారు. మనం చెప్పేది వాళ్ళు అబద్ధం అనుకుంటున్నారు. మేము అబద్ధం చెప్పడమా? లేదు లేదు లేదు. క్షమించండి అన్నయ్య గారు. తను నిద్రలో ఉండి ఒకవేళ సత్యం చూశానని భ్రమపడుంటుంది. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. ఏది ఏమైనా కానివ్వండి, ఇదంతా ఇతని వల్లే, రాధ వల్లే జరిగింది ఇదంతా. మరి నేనేం చేశాను? నువ్వే కదా ఆ రోజు రాత్రి దెయ్యాల కథ చెప్పావు. ఆ రోజు దెయ్యం కథ విన్నప్పటి నుంచి నా మీనాక్షి రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. అర్ధరాత్రులు భయంతో మీనాక్షి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ఓ, అయితే ఇది పీడకల అయి ఉంటుంది. మీనాక్షి, భయపడకు, పీడకల్లే, వదిలేసే. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. తనని రెస్ట్ తీసుకోనివ్వండి. మీనాక్షి, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇంత పొద్దునే అనవసరంగా మీ నిద్రను పాడు చేశాం. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అది సరే, కానీ 5 గంటల లోపు గనుక మీరు లేపుంటే. అరే, ఏం పర్వాలేదులేండి. ఏం పర్వాలేదండి, ఏం పర్వాలేదు. మీరే అంటుంటారు కదా మనం వియంకులం అని, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని. బాగా గుర్తు చేశారు. మన కుటుంబాల మధ్య బంధం ఈ నిశ్చితార్థం అయ్యాక ఇంకా దృఢంగా మారబోతుంది. రోజంతా చాలా కష్టపడి పనిచేశారు. వెళ్ళండి వెళ్ళండి, కాస్త విశ్రాంతి తీసుకోండి. పైగా ఈ రోజు నిశ్చితార్థం. అవునవును, నిజమే. అన్నిటికంటే ముందు 8 గంటల కల్లా పైన మందిరంలో పూజ ఉంటుంది. గుర్తుంది కదా? భలే వాళ్ళే, ఎందుకు గుర్తులేదు? అవును. చూడండి, అన్నయ్య ఇంకా వదిన పూజకి ఖచ్చితంగా వస్తారు. భగవంతుడా, రాబోయే సమస్య మా కుటుంబం మీద భారీగా ప్రభావం చూపబోతోంది. నీ నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి దేవుడా, ప్లీజ్. వీళ్ళింకా రాలేదేంటి? అరే, మీరు వచ్చేసారా? అక్కడే నిలబడ్డారేంటి? రండి ఇక్కడికి. అదేంటంటే మా వంశాచారం, మా సాంప్రదాయ ప్రకారం
ఒక ఆచారం ఉందండి. ఆ మగ పెళ్లి వాళ్ళు పూజా ప్రార్థనలు చేస్తున్నప్పుడు మేం వాళ్ళకి చాలా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మేం వాళ్ళకి కనీసం 20 అడుగుల దూరంలో నిలబడి ఉండాలి. అలాగా? కానీ ఎందుకు? ఎందుకంటే చెప్పండి. అది చెల్లమ్మా, ఎందుకంటే మా వంశంలో పూర్వీకులందరూ దీన్ని సంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు, అందుకని. అలాగేలేండి, మీకు నచ్చినట్లు చెయ్యండి. మేం పూజని ప్రారంభిస్తున్నాం. తీసుకోండి అత్తయ్య. ఏమండి, శివుడి కళ్ళు చూసారా? మనల్నే చూస్తున్నట్టున్నాయి కదా, చాలా భయంగా ఉందండి. ఆయన మనల్ని అడుగుతున్నట్టుంది, ఏరా బుద్ధి లేని ఎదవల్లారా, మీకు అసలు ముక్తి ఎప్పుడు లభిస్తుంది అని. అరే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా ఎలా వెళ్ళిపోతారు? మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? పూజ మధ్యలో ఎందుకు వచ్చేశారు? అరే, మాకు భగవంతుడి ముందు నిలబడడానికి అర్హత లేదు. ఇక పూజ పూర్తయ్యే వరకు అక్కడ ఎలా ఉండగలం? ఏంటి? ఏంటి నువ్వు అనేది? అదే తన ఉద్దేశం ఏంటంటే, మీరు పూజ చేస్తున్నారు కదా, మేమేమో చేతులు ముడుచుకుని ఊరికే ఎలా నిల్చోగలం? నిశ్చితార్థం కదా, చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఏర్పాట్లన్నీ మీరే చేసేస్తున్నారు. అందుకని కొన్ని పనులు మేం కూడా చేయాలనుకున్నాము. అందుకనే మీ కిందకు వచ్చేసాం. మేము నిశ్చితార్థం కోసం సామాన్లు తీసుకొచ్చాం. ఇదిగో చూడండి. అంటే మీరు అలా పూజని మధ్యలో వదిలేసి ఈ సామాన్లు తీసుకురావడానికి వెళ్ళారా? మాకు ముహూర్తానికి టైం అయిపోయిందేమో అనిపించింది. మీరేమో భగవంతుడికి పూజ చేస్తూ ఉన్నారు, అందుకే మాకు చేతనైన పని మేం చేశాం. మా ఉద్దేశంలో మేం చేసింది తప్పైతే మాత్రం మమ్మల్ని దయచేసి క్షమించండి. అదేం లేదు, పర్వాలేదు. అయినా మేము ఇన్ని సామాన్లు ఏం చేసుకుంటాం చెప్పండి? అయ్యో వదిన గారు, మీరేం చేస్తారు? ఏం చేసినా చేయాల్సింది నేను కదా. నేను నిశ్చితార్థంలో అందరి కోసం నా చేతులతో వంట చేసి పెడతాను. ఆంటీ గారు, అది కాదు, నిశ్చితార్థం కోసం చాలా మంది అతిథులు వస్తారు. వంట మీరు ఒక్కరే ఎలా చేస్తారు? పిన్ని గారు, మీరు టెన్షన్ పడకండి. ఆ పనులన్నీ మాకు వదిలిపెట్టండి, మేం చూసుకుంటాం. ఇదంతా ఆడవాళ్ల గొడవ, అది మీరే తెలుసుకోండి. నేను ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. 10 గంటలకు వస్తానని చెప్పాను. అరే, నా వాచ్ ఏమైంది? మావయ్య గారు, మీరు చేతికి వాచ్ పెట్టుకొని వచ్చారా? అలా అడుగుతావేంటమ్మా? నేను చేతికి వాచ్ పెట్టుకోకుండా గది నుంచి బయటికి రాను. నేను వాచ్ పెట్టుకోకుండా రావడం ఎప్పుడైనా చూసావా నువ్వు? అది నిజమే. మావయ్య గారు, కంగారు పడకండి. ఇక్కడెక్కడో పడుంటుంది, మేం వెతుకుతాలేండి.
వదిలేయండి. అది ఎక్కడున్నా కాసేపట్లో అలారం మోగటం ఖాయం. నేను అపాయింట్మెంట్ కోసం అలారం పెట్టుంచాను. వాచీలో టైం తెలుస్తుందని విన్నాను, కానీ టైం చెప్పే వాచీలు ఉంటాయని నేను ఇదే మొదటిసారిగా వింటున్నాను. కానీ బావగారు, నేను నా చేతికి పెట్టుకున్న వాచి మీ చేతికి ఎలా వచ్చేసింది అని. ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పు గాయత్రి. ఓయ్ హోయ్ 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 హోయ్, మీరు భలే వాళ్ళు నాన్నగారు. మీకు మతిమరుపు ఎక్కువైపోయింది. ఈ వాచినే కదా మీకు అమ్మ స్వయంగా ఇచ్చింది నాన్న. ఏంటి గాయత్రి? అవును. గాయత్రియే నాకు ఇచ్చిందా? అలాగా, వెరీ గుడ్. అయితే కావేరి, నీకు అన్నీ గుర్తున్నాయి కదా? అయితే వదిన, మీకు అన్ని గుర్తుండే ఉంటాయి కదూ? అవును, నేనే ఆయనకి వాచి ఇచ్చాను, అంతే కదండి. నేనే మీకు వాచి ఇచ్చాను కదా. అయితే మీరు అన్నయ్యక వాచ్ ఎప్పుడిచ్చారో కూడా గుర్తుండాలి కదా? గుర్తుందా? గుర్తుంది. ఎప్పుడిస్తే మాత్రం పెద్ద తేడా ఏ ఉంది? ఎప్పుడేంటమ్మా? అదే ఆయన చివరి పుట్టినరోజు నాడు. చివరి పుట్టినరోజు నాడా? అంటే ఈయనింకా బతికే ఉన్నాడు కదా? అవును, బతికే ఉన్నారు. చివరి పుట్టినరోజు అంటే అదే పోయిన పుట్టినరోజు అన్నమాట, అంతే కదా అమ్మా? అవునండి, నేనే ఇచ్చాను బర్త్డేకి. ఆ రోజు నేను పాట కూడా పాడానండి. అదేం పాట పాడానంటే, హ్యాపీ బర్త్డే టు అదంతా సరే, కానీ ఆ వాచి చూడ్డానికి ఖర్చం మా ఆయన పెట్టుకునే వాచిలానే ఉంది. ఈ వాచి అలారం కూడా మావయ్య గారు పెట్టిన టైంకే మోగుతుంది. తాత్కాలికం, కోఇన్సిడెన్స్ అండి. అయితే ఆయన వాచ్ ఏమైంది చెప్పండి? కోఇన్సిడెన్స్? అయినా నా వాచి ఏమైంది? నువ్వెందుకు కంగారు పడుతున్నావు అత్తయ్య? ఇంట్లో వస్తువు ఇంట్లోనే పడుంటుంది, అది ఇంట్లోనే దొరుకుతుంది కదా. ఇక్కడే ఉంది. నన్ను చూస్తే నాకే నవ్వు వస్తుంది. నా పాకెట్లో పెట్టుకొని నేనే మర్చిపోయాను. సర్లే, వదిలేయండి. ఇప్పటికే టైం అయిపోయింది. జ్యువెలరీ షాప్కి వెళ్ళి రింగు తేవాలి. నేను వెళుతున్నాను. వెళ్ళి ఆ పని చూసుకుంటాను. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది కదూ. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకా మంచి ప్లాన్ ఆలోచించాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను చేస్తాను. ఐ విల్ గెట్ ఇట్ డన్. చెప్తున్నాను కదా. సరే వెళ్తాం, కానీ ఒక షరతు. ఏంటా షరతు? మీకు కనుక ఏదైనా అవసరమైతే మమ్మల్ని ఖచ్చితంగా పిలవాలి. వై నాట్ ఇంగ్లీష్ లో మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాను. మీరు వెళ్ళండి. చూడండి, నేను ఇవన్నీ వండేస్తాను. వంట కోసం అన్ని ఏర్పాట్లు చేసేసాను. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను వంట చేసేటప్పుడు ఆ వంట మీద పాటలు కూడా పాడతాను. పాడనా? ఎవరో ఈ ఆలుని తెచ్చింది, ఎవరో ఈ మెంతిని పండించింది, అందరం దీన్నేమో టమాటో అని అంటారు.
గోపి పువ్వుకి ఇవన్నీ టేస్ట్ ని తీసుకొస్తాయి. చిన్నమ్మ గారు మీలో చాలా టాలెంట్ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటర్టైన్మెంట్ ఇక పూర్తయిపోయింది. వెళ్ళండి గారు. లేచారు. ఓకే బాయ్ 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 బాయ్. ఓకే బాయ్ బాయ్. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలోరా దేవుడా, దేవుడా దేవుడా దేవుడా. ఇదిగో గాయత్రి, ఎక్కడున్నావు నువ్వు? పని చెడగొడుతూనే ఉంటాడు ఈయన. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందో ఈయనకి చెప్తా. నేను పని వదిలిపెట్టను.